రాజస్థాన్లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన సుష్మా అనే బాలిక తన తల్లి ఎదుటే అమ్మా నేను నీ అమ్మను అని చెప్పిందట. మొదట ఇది పిల్లల ముద్దు మాట అనుకున్న అమ్మకు ఆ తర్వాత జరిగినవి ఆశ్చర్యపరిచాయి. పాప మాట్లాడిన కొన్ని విషయాలు, అమ్మ చిన్ననాటి సీక్రెట్లే, ఎవరూ చెప్పని విషయాలు ఆ పాప చెబుతుండడంతో గ్రామమంతా షాక్ అయిందట. వైద్యులు ఆ పాపను పరిశీలించారు, కానీ ఏ మనోభ్రాంతి లేదని తేల్చారు. ఇలాంటి రీబర్త్ కేసులు సైకాలజీలో ఫాస్ట్ లైఫ్ మెమరీ సిండ్రోమ్గా నమోదవుతాయి. ఆత్మల పునర్జన్మను శాస్త్రం ఎలా చూస్తుందో తెలుసా? సైంటిస్టుల ప్రకారం మన మెదడు జ్ఞాపకాలను రికార్డ్ చేస్తుంది, కానీ మరణం తర్వాత ఆ జ్ఞాపకాలు ఎలా మిగిలిపోతాయి, ఇదే మిస్టరీ. యేల్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ప్రపంచవ్యాప్తంగా 2000కి పైగా రీబర్త్ కేసులు సేకరించారు. ఆ చిన్నారులు తమ పాత జీవితాల గురించి చెప్పిన వివరాలు తర్వాత నిజమని తేలిన సందర్భాలు ఉన్నాయట. నేను ఆత్మ ఉన్నదని నిర్ధారించలేను, కానీ మరణం తర్వాత కూడా జ్ఞాపకాలు నిలిచిపోవడం మాత్రం వాస్తవం. ఇది ఇయాన్ ఒకసారి అన్నారట. భారతీయ దృష్టిలో పునర్జన్మ అంటే ఏంటో తెలుసా?